ప్రకటించారు. ప్లస్ ఏప్రిల్ నుంచి అమలు చేస్తానని ప్రకటించారు. ఏప్రిల్, మే, జూన్లోది కలిపి 7,000 రూపాయలు ఇస్తానని చెప్పారు తన అధికారంలోకి రాగానే. అది వృద్ధులకి అతి పెద్దదైనటువంటి ఉపయోగపడింది. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి నేను పెంచలేను, అసలు ఎవరి వల్ల కాదు, చంద్రబాబు వల్ల కూడా కాదు, నేను చివరిదాకా దీన్ని లాస్ట్ 2 ఏళ్లలో మాత్రం 250 పెంచుతానంటూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఓడగొట్టారు జనం, ఈయన్ని తీసుకొచ్చారు మళ్ళీ. దాంతో ఈయన రావడమే 4,000 రూపాయల పెన్షన్ అన్నటువంటిది ఇచ్చేశారు. ఇది ఇప్పుడు దేశంలో మనదే నెంబర్ 1 అన్నటువంటి మాట వాస్తవం. తర్వాత స్థానంలో కేరళను ఇవే ఉన్నాయి. అక్కడ వాళ్ళు కూడా దాదాపుగా మనం ఇచ్చే దాంట్లో సగం రేంజ్లో ఇస్తారు. 2,100 ఎంత ఇస్తారు, 2,500 ఎంతో, అంతకు మించి లేదు. మన దాదాపుగా మన దరిదాపుల్లో దేశంలో ఎవరూ లేరు. ఆ విషయంలో మెచ్చుకోవాలి మనం ఖచ్చితంగా. అవును అమౌంట్ ఇవ్వడంలో అయితే మన రాష్ట్రమే టాప్ సార్. కానీ ఇక్కడ ఈ సంతృప్తి అనేది ఇచ్చే విషయంలో సంతృప్త, లేదంటే నిజంగా ప్రజల్లో సామాజిక భద్రత విషయంలో అంత సంతృప్తిగా ఉన్నారా? అంటే సంతృప్తి స్థాయిని ఎవడు కొలవలేడండి. బేసిక్గా పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ సంతృప్తి ఉన్నారంటే సంతృప్తి ఉన్నట్టే. ఇంతకంటే ఎక్కువ ఇచ్చేవాడు దొరికితే అప్పుడు అసంతృప్తి వస్తుంది. ఎందుకంటే తక్కువే కానీ ఇప్పటిదాకా ఎక్కువ రాలేదు కదా. ఖచ్చితంగా ఆ విషయంలో సంతృప్తిని ఒప్పుకోవాలి. ఇంకొకటి మనం ప్రాక్టికల్గా చూసినా జనజీవనంలో చాలా పెద్ద మార్పు వచ్చింది దీనివల్ల. మనం ఇంతకుముందు ఈ 200 రూపాయల పెన్షన్ రోజుల్లో చూసినప్పుడు అంటే